దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల కూడా జీవితాంతం ఆనందంగా ఉంటామో లేదో చెప్పలేము. ఎందుకంటే ఎంతమంది మన కార్యక్రమాలని ప్రశంసేవారు ఉంటారో, అంతకంటే ఎక్కువ మంది విమర్శించేవారు కూడా ఉంటారు. ఎంతమంది సంతానాన్ని కన్నా వారు ఎంత వృద్ధిలోకి వచ్చినా, వారు ఎంత సంపన్నులైనా మనం ఆనందంగా ఉంటామో లేదో ఎప్పటికి చెప్పలేము. ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు తలదూర్చడం, లేదా మీ విషయాల్లో వారు సుఖంగా ఉన్నా సరే మీరేదో చేయడం, లేదంటే వాళ్ళకు ఏదైనా కాస్త దుఃఖం రాగానే వారికంటే ఎక్కువగా మీరు దుఃఖించడం. అందుకని సంతానం వల్ల మీరు జీవితాంతం ఆనందంగా పొందగలుగుతారో లేదో ఎప్పటికి చెప్పలేము. ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో సుఖాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేము. ఎప్పుడు కూడా దుఃఖాన్ని దులిపేసుకుంటూ వెళ్తుంటేనే సుఖం అనేది మనకు లభిస్తుంది. త్యాగం రూపంలో కానీ, దాన ధర్మాల రూపంలో కానీ, లేదంటే సహాయం రూపంలో కానీ, ఏదో ఒక మంచి కార్యాల రూపంలో దుఃఖాన్ని దులిపేసుకుంటూ మనిషి జీవించాల్సి ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా సుఖం అనేది దేన్నైనా తగిలించుకోవడంలో ఉండదు, వదిలించుకోవడంలోనే ఉంటుంది. మనిషికి 20-30 ఏళ్ళు వస్తున్నప్పుడు అందరూ కొన్ని తగిలించుకుంటూ ఉంటారు. ఇక అవి తప్పునా? కానీ 60 ఏళ్ళు దాటుతుంటే వేటినైనా సరే వదిలించుకుంటూ పోవాలి తప్ప తగిలించుకోకూడదు. జీవితంలో వదిలించుకోవడానికి మించిన సుఖం లేదు, తగిలించుకోవడానికి మించిన దుఃఖం లేదు. మీరే ఆలోచించండి. మనం అన్ని కార్యాలు కూడా జీవితంలో సుఖం రావాలని మొదలు పెడతాం, అవునా? ఏ బంధాన్నైనా అందుకోసమే కలుపుకుంటాం, ఏ వ్యాపారమైనా అందుకోసమే మొదలు పెడతాం. కానీ వాటితో పాటుగా కొన్నిసార్లు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, దారిద్ర్యం కూడా కలుగుతుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఇన్ని అనుభవించేంత ఓపిక ఆ శరీరానికి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు 60 ఏళ్ల తర్వాత బాధ్యతల్ని ఇతరులకు అప్పగిస్తూ, చింతలన్నీ వదిలేస్తూ ఉన్న కాస్త జీవితాన్ని ఏ దుఃఖం లేకుండా గడపడానికి ప్రయత్నించాలి. సంతానం ఏదో చేస్తే మనకేదో మోక్షమని, మనకేదో పుణ్యం కలుగుతుందని భావించకుండా వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవడం కంటే ముందుగానే పొందవలసిన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా, మన అంత్యక్రియలు చేసినా చేయకపోయినా, ఎవరు చేసినా ఏం చేయకపోయినా మనిషికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. నీ మోక్షం అనేది ఎప్పుడో కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ స్వాతంత్రం కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ జ్ఞానం అలాగే. నువ్వు బంధాలతో బంధించబడుతున్నావో లేదా విముక్తి పొందుతావో, ఇక ఇది కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ భార్య మీద కానీ,
మీ భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, యజ్ఞ యాగాల మీద కానీ, కర్మకాండాల మీద కానీ ఎక్కడ కూడా మీరు ఆధారపడవలసిన అవసరం ఎన్నటికీ లేదు. దానికి మీకు ఎవ్వరు కూడా అడ్డురారు. మీకు మీరు తప్ప, మన జీవితానికి మన మనసు తప్ప వేరే ఏ ఆటంకము ఈ ప్రపంచంలోనే ఉండదు. గుర్తుంచుకోండి, భవిష్యత్తుకి ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి ఇక అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తుంది. ఇక భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుంది అనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం జీవితం అనేది రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అంటే ఈ క్షణాన అనుభవించేదే జీవితం. మనకు ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము. లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఇక ఈ సత్యం మన మనసులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనులేమో, రానున్న భవిష్యత్తును నిర్మించానులేమో. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును కేవలం ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలకగలం. ఆ భవిష్యత్తుకు అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణము కూడా చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే, ఒకరు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకరు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకరు చికిత్స లేని వ్యాధితో బాధపడుతుంటే మరొకరు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నో. జీవితంలో సర్వము ప్రాప్తించిన వారిని మీరు ఎవరినైనా గుర్తించగలరా? కానీ మనం జీవితాంతం ఒక బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తూ ఉంటాం. ఈ కారణం వల్లే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతతో లేదా ప్రమాదవశనో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ యొక్క పారితిదిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న తేడా ఏమిటి? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇక దీనికి సమాధానం చాలా సులభం. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం సాహసాన్ని గుండెల్లో నింపుకుంటారో ఇక వారి దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వర దత్తమే.